హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో బోనాలు అయితే నేను ఇలా చేసుకున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. చూడండి, ముందుగా ఒక సర్వ తీసేసుకొని ఆ సర్వకి రౌండ్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లై చేసుకున్న తర్వాత సున్నం ఉంటుంది కదా, సున్నాన్ని మనము పైన అయితే అప్లై చూడండి, నేను చూపిస్తున్న విధంగా అలా సున్నాన్ని అయితే మనము సర్వకి అయితే అప్లై చేయాలన్నమాట. చూడండి అలా. తర్వాత ఈ చాయ్ జాలి ఉంటుంది కదా అండి, టీది తీసేసుకొని అందులో పసుపు వేసుకొని, అయినా సరే కుంకుమ మీ ఇష్టం. నేనైతే పసుపు తీసుకొని సర్వ మొత్తానికి పసుపుతో అయితే అలంకరణ అయితే చేసుకున్నాను. చూడండి, సర్వ రౌండ్గా మొత్తం పసుపుతో అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకోటి చిన్నది దాని మీద పెట్టడానికండి, దీన్ని కూడా మనం సేమ్ సున్నము పైన పెట్టేసుకొని మధ్యలో ఆయిల్ రుద్దేసేసుకొని ఇలా పసుపు అయితే మనము వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సర్వకి ఏదైనా డిజైన్ వేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఒకటి ఇయర్ బడ్ కానీ తీసుకొని వేపపుల్ల అదైనా సరే తీసుకొని మనము డ్రాయింగ్ అయితే చేసుకోవచ్చు. నేను అమ్మవారి రూపు అయితే గీసానమాట. సో ఇక్కడ డమరుకం వేద్దామని ఆలోచిస్తున్నాను. డమరుకం వేశాను. ఇలా మనకి ఇష్టమైన డిజైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, అమ్మవారికి బొట్టు పెట్టాలి కదా, అక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసి కుంకుమ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా కుంకుమ పెట్టుకోవాలి. ఐస్ ఉన్నాయి కదా అండి, ఐస్ మధ్యలో కొంచెం చిన్నగా రౌండ్గా వేపపులతోనే అనండి, ఐస్ మనకి అగుపడతాయి. దానికి కాటిక అప్లై చేయండి. సో బోనంకి కావలసింది లోపల మనం వేయడానికి, బోనం లోపల అన్నము, చింతపండు వాటర్, ఉల్లిగడ్డ, ఇంకోటి పెరుగు కూడా కావాలన్నమాట, పెరుగు బెల్లం. సో ఫస్ట్గా అయితే ఒక పేపర్ ప్లేట్ వేసుకుని అందులో బియ్యం పోసేసి మన బోనం కుదించింది అక్కడైతే మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో రైస్ వండింది ఉంటుంది కదా అండి, ఆ రైస్ని మనము అందులో వేసేసుకోవాలన్నమాట. తర్వాత బెల్లం ముక్క కూడా వేసుకోవాలి, పెరుగు కూడా అందులో వేసుకోవాలన్నమాట. కొంతమంది ఆకుకూర కూడా వేస్తారు, కానీ నేను ఎప్పుడు వేయలేదండి, అందుకనే నేను వేయలేదు. అలా పెరుగు అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనకి సర్వ రౌండ్గా మనం వేపాకులు కడిగి పెట్టుకోవాలండి. కడిగేసి అలా ఒక్కొక్కటి ఇలా చుంచేసుకొని అలా సర్వకి రౌండ్గా వేపాకులను అయితే మనం పెట్టుకోవాలి. అమ్మవారికి ఇష్టమైనదే వేపాకు కదండి, ఆ వేపాకుతో అలంకరణ చేస్తే బోనానికి ఒక కళ వస్తుందండి. సో అలా అయితే పెట్టేసుకున్న తర్వాత దానిపైన చిన్నది ఇంకో సర్వ చేసాం కదా, చిన్న బౌల్, దానిపైన పెట్టేసుకొని దాని లోపల ఏం వేసుకోవాలంటే చింతపండు వాటర్ మనము పోయాలన్నమాట. చింతపండు వాటర్ పోసిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఉల్లిగడ్డ కట్ చేసినవి కూడా అందులో వేయాలి. అమ్మవారికి ఇది సాకగా అక్కడ బోనం ఎక్కించిన తర్వాత టెంపుల్ దగ్గర పెడతారనమాట అన్నము. ఆ వేపాకులో అయితే బోనము మనం గుడికి టెంపుల్కి తీసుకెళ్ళినప్పుడు వేపాకులో అయితే అన్నం పెట్టేసి అమ్మవారికి నైవేద్యంగా ఎక్కిస్తామన్నమాట. సో ఒక్క బోనం చేయరు కదా అండి, 2 బోనాలు అయినా 5 అయినా చేసుకోవచ్చు. సో నేను 2 బోనాలు అయితే చేశాను. సో సేమ్ ఇందులో కూడా మనం రైస్, బెల్లం, పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసేసుకొని సేమ్ ఇక వేపాకు రౌండ్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దానిపైన కూడా చిన్న చెంబు లాంటిది మనము పెట్టుకోవాలన్నమాట. ఇందులో కూడా చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన 2 ప్రమిదలు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ప్రమిద లోపల నూనె వేసేసుకొని మధ్యలో పువ్వొత్తు వేయాలండి. ఇంకోటి నార్మల్ ఒత్తు వేసుకోవాలి ముందల. ఆ పువ్వొత్తు చుట్టూ కొంచెం బియ్యం వేస్తే దీపం అనేది నించుంటుందన్నమాట. సో అలా అయితే దీపాన్ని వెలిగించుకొని బోనానికి అయితే మనము ధూపము, అగరబత్తిలు వెలిగించి టెంకాయ కొట్టుకొని పూజ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో నుంచి బోనాన్ని టెంపుల్కి తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో నేను చేసుకున్న బోనము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.